స్టార్ హీరో అయినా, ప్రెజెంట్ ఇప్పుడిప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి హీరో అయినా, అటు మాస్ హీరో అయినా, ఇటు క్లాస్ హీరో అయినా, ఎలాంటి హీరోలైనా, ఎలాంటి సినిమాలైనా కానీ ఒకే దాంతోటి సమాధానం చెప్తారు తమన్. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. తమన్ మ్యూజిక్ మానియా ఇప్పుడు ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. మరి తమన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రీవియస్‌గా తీసినటువంటి సినిమాలకు సీక్వెల్‌గా కూడా వస్తున్నాయి. దాంట్లో ఎంత సక్సెస్ రేట్ ఉంది? ప్రెజెంట్ అప్కమింగ్ చేతిలో ఉన్నటువంటి మూవీస్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తమన్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది తమన్ అయి కూడా అయి అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఆయన మ్యూజిక్ చేసినటువంటి సినిమాలు అలాంటివి. గతంలో పోలిస్తే డాకు మహారాజ్ కావచ్చు, అదేవిధంగా భగవంత్ కేసరి కావచ్చు, 2024లో వచ్చినటువంటి గుంటూరు కారం కావచ్చు, అండ్ రీసెంట్ టైంలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా సినిమా స్టోరీస్ ఎలా ఉన్నాయి పక్కన పెడితే బీజిఎం తోటి ప్రాణం పోసి చావదొబ్బి చెవులు మూస్తాడు అన్న టాక్ కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ బీజిఎం లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్రో కూడా కావచ్చు. అంటే ఎలాంటి సినిమాలైనా పాటలు కాదు బీజిఎం తోటే సినిమాని గట్టెక్కిస్తారు అని కూడా అంటారు తమన్ గారు. అయితే తమన్ గారు రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి సినిమాల్లో కూడా సినిమా విషయాలు పక్కన పెడితే, అంటే సినిమా టాక్ విషయాన్ని పక్కన పెడితే, బట్ మ్యూజిక్ పరంగా మాత్రం ఎక్కడా కూడా ఒక్క నెగటివిటీ లేదు. అటు బీజీఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇన్‌కేస్ మెలోడీ ఆర్ మాస్ కూడా కావచ్చు. ఎలాంటి సాంగ్స్ అయినా కానీ, ఎలాంటి బీజీఎం అయినా అవలీలగా ఇచ్చేస్తారు. అది వేరే విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అటు పెద్ద హీరో అయినటువంటి బాలకృష్ణ గారికి మ్యూజిక్ చేస్తారు తమన్. అదేవిధంగా ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ అయినటువంటి అంటే చిన్న హీరోలకు కూడా చేస్తారు. తెలుసు కదా అలాంటి ఇప్పుడు అంటే డిజిటల్ ఫేమ్ సిద్ధు ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ బాయ్ అంటారు, ఆయనది వేరే విషయం. బట్ అప్కమింగ్ ఉన్న వాళ్ళకి చేస్తారు, స్టార్ హీరోలకు చేస్తారు. ఎవరికి చేసినా కానీ కంప్లీట్‌గా ఆయన 100% ఇస్తారు. అది వేరే విషయం. అయితే ప్రెజెంట్ ఇప్పుడు తమన్‌కి సంబంధించినటువంటి అప్కమింగ్ మూవీస్ ఏంటి అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ కామెంట్ చేస్తున్నారు. ఆ సినిమాలేంటంటే ఫస్ట్ ఎక్కువగా సినిమా మీద ఏదన్నా హైప్ ఉన్న సినిమా ఏదన్నా ఉంది అనంటే అది 'ఓజీ'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి 'ఓజీ' సినిమా ఎంత హైప్ పెంచుతున్నాడో అది అందరికీ తెలిసిందే. దాంట్లో నుంచి వచ్చినట్టు ఒక చిన్న బీజీఎం కూడా ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ ఇంటర్వ్యూలలో కూడా తమన్ గారు 'ఓజీ' ఎలా ఉంటుందంటే ఒక 2, 3 సినిమాలు 'అఖండ', ఒక 'భగవంత్ కేసరి' ఇలా చెప్పుకుంటూ వచ్చారాయన. ఇవన్నీ 'గేమ్ చేంజర్' ఇవన్నీ కలిపితే ఒక 'ఓజీ' అన్నారు. 'ఓజీకి' ఏ రేంజ్‌లో ఆయన మ్యూజిక్ చేస్తున్నానో చెప్తూ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు. ఇక 'ఓజీ' పక్కన పెడితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి సినిమా 'రాజాసాబ్' కూడా తమన్ గారే ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చేది. సో బీజీఎం ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో తెలుసు. ఆయన రీసెంట్‌గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రీవియస్‌గా చేసినటువంటి సాంగ్స్ అంటే 'రాజాసాబ్' కోసం చేసినటువంటి సాంగ్స్ అవన్నీ కూడా నేను డస్ట్‌బిన్‌లో వేశాను అని కూడా అన్నారు. ఎందుకు అనంటే అవి ఒకానొక టైంలో చేశాను. బట్ షూటింగ్ ఆల్రెడీ కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళు షూట్ చేస్తున్నారు. అయినా నాకెందుకో సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకోసమనే ఈ సాంగ్స్ అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్‌గా చేస్తున్నాను. ఇప్పుడు అవి ప్రీవియస్‌గా నచ్చినా కానీ అంతకంటే బెస్ట్ ఇస్తున్నాను అని కూడా చెప్పారు. అటు 'ఓజీ' ఉంది. దాని తర్వాత 'రాజాసాబ్' ఉంది. ఇక దాని తర్వాత నందమూరి ఫ్యాన్స్‌కైతే మంచి ట్రీట్ ఇచ్చారు గతంలో తమన్. అదే 'అఖండ'. 'అఖండ' బీజీఎం ఇక ఇది ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. అండ్ ఆ బీజీఎం తోటే సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్లారు తమన్ గారు. అది వేరే విషయం. సో 'అఖండ' ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అది ఎస్పెషల్లీ మ్యూజిక్. రీసెంట్‌గా బాలకృష్ణ గారు తమన్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్‌ని అభినందించి ఆయనకు పెద్ద పోస్ట్‌కార్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా తెలిసిందే మనందరికీ. అంటే ఆయన ఏ రేంజ్‌లో మ్యూజిక్ ఇస్తే ఆయనకి ఎంత నచ్చితే ఆయన ఆ కార్ గిఫ్ట్ ఇచ్చారో తెలుస్తుంది. ఇప్పుడు 'అఖండ 2' కూడా సో తమన్ గారి చేతిలో ఉంది. 'అఖండ 2'కి బాలకృష్ణ గారి ఇంట్రో సీన్ ఉంటదట ఒకటి. ఆ ఇంట్రో సీన్‌కి అఘోరాగా కనిపిస్తున్నారు మనందరికి తెలిసిందే. ఆ అఘోరాలో దాంట్లో శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నటువంటి ఒక ఇంట్రో సీన్ ఉంటుందట. ఆ ఇంట్రో సీన్‌లో వచ్చేటువంటి బీజీఎం అది ఇప్పటికీ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ మీరని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఏ రేంజ్‌లో ఉంటుందో తెలీదు మరి. అంత హైప్ పెంచుతున్నారు 'అఖండ 2'లో. ఇక దాని తర్వాత ఇప్పుడు రవితేజ గారు, గోపీచంద్ మలినేని గారిది ఒక సినిమా ఉంది. ఆ సినిమా కూడా కంప్లీట్‌గా అది మాస్ జోనరే అని తెలుసు. సో మాస్ జోనర్‌లో ఉన్నటువంటి ఆ సినిమానే రవితేజ 'ఆర్ 40 సమ్ ఏదో ఆ టైటిల్ తోటైతే
అది తెరకెక్కుతుంది. దానికి కూడా తమన్ గారేనట. దానికి కూడా రవితేజ గారికి ఇంట్రో కాకుండా మధ్యలో మాస్ సీక్వెన్సెస్ డెఫినిట్‌గా మాస్ మహారాజ్ అంటాం రవితేజ గారిని. సో, అలాంటి ఒక క్యారెక్టర్‌ని ఆయన బీజీఎం తోటి ఎలా మేనేజ్ చేస్తారనేది మేనేజ్ కాదు అసలు ఎలా ఎలివేట్ చేస్తారో చూడాలి. ఆ రేంజ్‌లో ఉంటుంది. అండ్ ప్రీవియస్‌గా వాళ్ళకు అలానే వర్కౌట్ కూడా అయినాయి. అది వేరే విషయం. కిక్ తోటి ఆయన ఇండస్ట్రీకి కూడా రావడం జరిగింది. మరి రవితేజ గారికి కూడా ఆయన చాలా అంటే చాలా బాగా ఇస్తారు బీజీఎం. ఇక దాని తర్వాత 'తెలుసు కదా' అనే ఒక సినిమా 'డీజే టిల్లు' ఫేమ్ స్టార్ బాయ్ సిద్ధు గారిది. ఆ సినిమాకి కూడా ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. ఇక ఎందుకంటే ఆయన 'డీజే టిల్లు' ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలుసు టైటిల్ సాంగ్. దాని తర్వాత ఇప్పుడు అదే ఎక్స్‌పెక్టేషన్ డెఫినిట్‌గా కోరుకుంటారు ఫ్యాన్స్ కాబట్టి అది కూడా చాలా అంటే చాలా కమ్‌బ్యాక్ ఇస్తాను. డెఫినిట్‌గా ఇంకో 10 రెట్లు ఇస్తాను అని కూడా చెప్పారు. ఇక దాని తర్వాత 'అనగనగా ఒక రాజు' నవీన్ పోలిశెట్టి గారిది. నవీన్ పోలిశెట్టి గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అటు క్లాసు, మాస్ నవీన్ పోలిశెట్టి గారు డెఫినిట్‌గా క్లాస్ హీరో అయినా కానీ అలాంటి హీరోస్ కూడా తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి హీరోకి అంటే ఏంటంటే ఏ హీరోకి ఎలా మ్యూజిక్ ఇవ్వాలి, అటు మాస్ ఎలా ఇవ్వాలి, క్లాస్ ఎలా ఇవ్వాలి, సాంగ్స్ ఎలా ఇవ్వాలి, బీజీఎం ఇవ్వాలి. ఈ ప్రతి కూడా అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కంప్లీట్‌గా పోతున్నాడు. సో, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు తమన్ అని కూడా అంటున్నారు. రీసెంట్‌గా సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కూడా ఆయన మంచి ఒక నాక్ ఆడాడు. అది కూడా మనకు తెలిసిందే. క్రికెట్ అటు ఆయనకి ఇష్టమైనవి రెండే రెండంట. అటు క్రికెట్, ఇటు మ్యూజిక్ రెండే నాకు ఇష్టమైనయి అన్నారు. సో, ఆ రకంగా కూడా ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. అటు మ్యూజిక్ పక్కన పెట్టేసి ఒక 1 మంత్ క్రికెట్‌తో కూడా ఆయన ఎంటర్‌టైన్ చేశారు. అండ్ రీసెంట్‌గా ఆంధ్రాలో ఒక ఈవెంట్ కూడా పెట్టారు. దాని మీద కూడా చాలా అంటే చాలా చర్చ అయితే నడిసింది. తమన్ గారు అది పెట్టినటువంటి కాన్సెర్ట్ కూడా. అది కూడా అందరికి తెలిసిందే. సో, ఇవన్నీ కూడా గతంతో పోలిసినటువంటి సినిమాలు పక్కన పెడితే ఇప్పుడు అప్‌కమింగ్ కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్‌వి కూడా చేతిలో ఉన్నాయి. అండ్ ఇంకా అఫీషియల్‌గా ప్రకటించాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో, అవి కూడా కొద్ది రోజుల్లో అయితే రివీల్ అయితాయి. ఎస్పెషల్లీ ఫుల్ ఫామ్‌లో అయితే ఉన్నారని తెలుస్తుంది. సో, మొత్తంగా మరి మీకు తమన్ గారి సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి.